మీ ఆశా టైలర్. చూడండి ఇది వచ్చేసి 2/8 జాకెట్. దీనికి కూడా షేప్ ఎంత నీట్గా వస్తుందో నేను వేసేటట్టుగానే వేసి చూడండి, వస్తుంది చూపిస్తాను. చూడండి ఇక్కడ షేప్ మనకు ఇది ఎంత ఉందో నీట్గా ఇలా పట్టుకుంటే కన్నా మనకు లైనింగ్ జాకెట్కి వచ్చినట్టే షేప్ దీనికి కూడా వస్తుంది. చూడండి ఇది ఉంది కదా, దీన్ని చక్కగా ఇక్కడ వేసుకోవాలి. ఇదిగో నేనైతే ఇలా మర్చుకున్నాను. ఇదిగోండి ఇలా చక్కగా వస్తుంది. చూడండి ఇలా కరెక్ట్ పట్టుకొని వేసుకోవాలి. ఇక్కడికి ఈ డాగ్స్ వేసుకోవడం కరెక్ట్గా వేసుకోవాలి. ఇది వేసినాం కదా. చూడండి ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి ఇటుపక్క ఈడ చేయబట్టుకొని ఇలా అంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇదిగోండి ఇలా కరెక్ట్గా వచ్చింది కదా. ఇక్కడ మళ్ళీ ఇంతవరకు ఇలా కుట్టి ఇలా వేసుకోవాలి. దీని కూడా ప్రతి ఒక్కటి కుట్టుకొని మనం నీట్గా వేసుకోవాలి. సేపు దానికి ఎట్లా వచ్చింది దీని కూడా అలాగే వస్తుంది. చూడండి ఓపెన్ చేస్తున్నాను. చూడండి సేఫ్ బెల్ట్ వేయంతలకి ఎంత నీట్గా వచ్చింది కదా. సేఫ్ బెల్ట్ కూడా చూపిస్తాను. నేను లైనింగ్ జాకెట్కి సేఫ్ బెల్ట్ ఎలా వేస్తానో దీని కూడా అలాగే వేస్తాను. చూడండి కొంతమంది లైనింగ్ జాకెట్కి వచ్చినట్టు షేప్ బెల్ట్ దీనికి రాదు, షేప్ అంతా కూర్చోదు అంటారు, కానీ నీట్గా వస్తుంది. చూడండి దీనికి ఇంత ఉంది తేడా, ఇంత గ్యాప్ ఉంది కదండి. ఈ గ్యాప్ అట్లే కవర్ అయిపోతుంది. ఇలా చూడండి నేను అన్ని దాళ్ళకి ఈ మార్క్ వేస్తాను. 2/8 జాకెట్కి ఇది వేస్తాను, లైనింగ్ జాకెట్కు ఇదే వేస్తాను. ఈ షేప్ వేసాను. ఈ షేప్ వేసుకుంటే మనకు జాకెట్ నీట్గా ఉంటుందని నేను ఈ షేప్ వేస్తాను. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇది ఇటు పక్క ఎక్కువ ఉంటుంది, ఇలా కొలుచుకుని ఇది ఎక్కువ ఉంటుంది. అట్లా ఇది మనం ముందుకు వేసుకోవాలి, ముందు భాగానికి రావాలి. ఇది చూడండి ఇలా గుర్తు పెట్టేసుకున్నాను. చూడండి ఇది వచ్చేసేప్పుడు కుట్టేటప్పుడు కూడా నిదానంగా చూసుకోవాలి. ఈ మూల అనేది ఇట్లాగే ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూపించుకోవాలి. ఇది వచ్చేసి ఇలా మర్చుకోవాలి. ఇక్కడ ఇటు సైడ్ ఇట్లా పట్టుకునేటప్పుడు రెండు నీట్గా ఇలా కరెక్ట్గా పట్టుకొని వేసుకోవాలి. చూడండి ఇందాక తక్కువ పట్టుకున్నాను కదా, అయినా ఇది కొద్దిగా ఎక్కువ వచ్చింది. చూడండి ఇదిగోండి చూడండి ఇక్కడ ఒక కుట్టు వేసాను కదా, మళ్ళీ పై కుట్టు ఇలా లాగకూడదు. ఇలా చూడండి ఇలాగే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా పై కుట్టు అనేది ఇలా వేసుకోవాలి, కానీ మనం లాగకుండా ఇలాగే వేసుకోవాలి. చూడండి దీనికి ఉక్సులు పట్టిగా నేను చూపిస్తాను. నేనైతే ఇలాగే వేసుకుంటాను, డబల్ వేసుకుంటాను మందంగా ఉంటుందని. మీరు కూడా ఇలా డబల్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ చివరిన ఇలా చూడండి ఇలా మర్చుకోవాలి. చివరిన ఇలా మర్చుకునే దగ్గర ఇక్కడ ఇలా రబ్ చేసుకోవాలి, పోకుండా ఉంటుంది. చూడండి ఇటు పక్క క్రాస్ వచ్చింది కదా, ఈ క్రాస్ ఇక్కడ వదిలేసేయాలి లోపలికి. చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది క్రాస్ ఉంది కదా, ఇది ఇలాగే లోపలికి వదిలేసేయాలి. ఇది వచ్చేసి చూడండి ఇలా పట్టేసుకోవాలి. ఇలా లోపలికి ఉంటుంది, మందంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఈ చివరన కుట్టేసుకోవాలి. ఈ చివరన ఇక్కడ లైన్గా పట్టుకొని కుట్టేసుకోవాలి. ఈ చివరన కూడా రావాలి. మళ్ళీ రబ్ చేసుకున్నాం కదా ఇలాగా. చూడండి మళ్ళీ మధ్యలో ఒకటి. చూడండి మామూలు జాకెట్ అయినా కానీ నీట్గా వచ్చేసింది.